హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విత్ అనదర్ మినీ వ్లాగ్. ఈరోజు వచ్చేసి నేను పాలకూర అలాగే ముల్లంగి ఆకుతోటి కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. యాక్చువల్లీ నాకు పాలకూరతోటి వండడం మాత్రమే తెలుసు. అయితే మా ఓనర్ అంటే ముల్లంగి ఆకు కూడా యాడ్ చెయ్యి, బాగుంటుంది ముల్లంగి ఆకు తినొచ్చు అని చెప్పి ఇచ్చారనమాట. బట్ నేను ఫస్ట్ టైం యూస్ చేస్తున్నాను అండ్ తింటున్నాను. లైట్గా కొంచెం చేదు ఉంటుంది అంతేను, పెద్దగా డిఫరెన్స్ ఏ ఉండదు, మామూలు ఆకుకూరలాగే ఉంటుందన్నమాట. కర్రీ కోసం నేను ఇలాగ ఆకుకూరలని కడిగి పెట్టేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఈ కర్రీకి గ్రేవీగా నేను ఉల్లికారం ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఒక మిక్సీ జార్ తీసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నాను. అలాగే ఒక చిన్న వెల్లుల్లిపాయ ఇలాగ ఓపెన్ చేసేసుకున్నాను. తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకున్నాను. అలాగే మీరు ఎంత కారం తినగలిగితే అన్ని స్పూన్లు కారం యాడ్ చేసుకోండి. నేనైతే ఒక స్పూన్ యాడ్ చేస్తున్నాను, పాప కూడా తినాలి కాబట్టి. దీంట్లోనే మీరు పసుపు ఉప్పు కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టేసుకొని ఒక 3-4 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోండి. తర్వాత పోపు దినుసులు వేసుకొని బాగా వేయించుకోవాలి. మీకు ఇష్టమైతే పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి, నేను ఇక్కడ ఎండుమిరపకాయలు యాడ్ చేసుకున్నాను. పోపు దినుసులు వేగాక ముందుగా రుబ్బు పెట్టుకున్న ఉల్లికారం కూడా యాడ్ చేసుకొని కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేయించుకోవాలండి. ఈ విధంగా వేయించుకున్నాక నేను కర్రీ లాగా చేసుకుంటున్నాను కాబట్టి 2 మీడియం సైజు టమాటాలను యాడ్ చేసుకున్నాను. టమాటాలు అనేది కంప్లీట్ ఆప్షనల్ అనమాట. మీరు వద్దనుకుంటే ఓన్లీ పాలకూర అలాగే ముల్లంగి ఆకుతోటి ఫ్రై చేసుకోవచ్చు. ఇలా చేస్తే మనం రైస్లో కూడా తినడానికి బాగుంటుందన్నమాట. కొంతమంది పాలకూరతో టమాటాలు తినటం మంచిది కాదు అంటారు కాబట్టి స్కిప్ చేసేసుకోవచ్చు వద్దనుకున్న వాళ్ళు. టమాటాలు బాగా మగ్గిపోయాక ముందుగా తరిగి పెట్టుకున్న ఆకుకూరని యాడ్ చేసేసుకొని బాగా ఒకసారి కలుపుకోవాలి. కలుపుతున్నప్పుడు ఈ విధంగా దగ్గర పడిపోతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆకుకూరని ఒక 15 నిమిషాలు ఇలాగ ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది. చపాతీల్లోకి అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. మనం టమాటాలు యాడ్ చేసుకున్నాం కాబట్టి రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా అయితే పాలకూర ఉల్లికారం రెసిపీ తెలుసండి. చిన్న చేంజెస్ తోటి నేను ఈ విధంగా పాలకూర అలాగే ముల్లంగి ఆకు టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగా వచ్చింది. మా పాప అయితే చాలా ఇష్టంగా తినింది, ఎందుకంటే కారం తక్కువ వేసాను కాబట్టి. అలాగే అన్నంలోకి కూడా చాలా టేస్టీగా అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.